'బర్ముల్లా' మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా 'బర్ముల్లా' మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 2 అవర్స్ ఉంటది. మూవీ అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఇది ఒక కాశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ అంతా బ్యాక్ డ్రాప్ అంతా కాశ్మీర్ ఉంటది. చాలా వరకు అయితే నైట్ షాట్స్ ఉంటాయి. నాకు మూవీ ఎలా అనిపించిందంటే బావుంది. చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది కొన్ని ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి. డివైన్ గూడా ఉంటది. ఇది కాశ్మీర్‌లో జరుగుతది మేజర్‌గా. అది కాశ్మీర్ పండిట్స్‌ది ఇంతకుముందు మర్డర్ జరిగినప్పుడు అదంతా ఉంటది. చాలా బాగా ఉంది. చాలా నీట్‌గా తీశారు స్టోరీ అయితే. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ ఒక ఊర్లో బర్ముల్లా అనే ఊర్లో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అవుతారు. ఆ కిడ్నాప్ అయిన తర్వాత కొత్త ఇన్స్‌పెక్టర్ వస్తారు కేస్ సాల్వ్ చేయడానికి. ఆ కేస్ సాల్వ్ చేసినప్పుడు హీరోకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది ఇన్స్‌పెక్టర్‌కి గూడా. అలా కంటిన్యూ అవుతది. మేజర్ స్టోరీ లైన్ అయితే ఇదే. లాస్ట్ వరకైతే సస్పెన్స్ బాగా పెడతారు. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని భయమేస్తది. హారర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా ప్రెజెంట్ చేశారు మూవీ అయితే. మూవీలో కొంచెం ట్విస్ట్‌లు అయితే ఉంటాయి బానే. లాస్ట్ వరకైతే హుక్ చేస్తది. లాస్ట్‌లో బానే ఉంటది. ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. ఇంకా మేజర్‌గా అయితే మూవీ అంతా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతది. చాలా వరకైతే నైట్ షాట్స్ ఉంటాయి. అవంతా చాలా బాగా తీశారు. చాలా బావుంటది. సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా బావుంటది. ఒక కూర్చొని చూసేలా అనిపిస్తది. నైట్ టైమ్ చూసినప్పుడు ఒక్కో దగ్గర కొన్ని దగ్గరలో అయితే భయమేసింది. బానే ఉంది. అది చాలా బావున్నది. మూవీ అయితే ఒకవేళ మీరు చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది తెలుగులో గూడా స్ట్రీమ్ అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లోని. కానీ డబ్బింగ్ అయితే అంత బాలేదు. అంటే లిప్ సింక్ ఉండదు చాలా వరకును. తెలిసిపోతది డబ్బింగ్ అని. కొన్ని దగ్గరలో అంత బాగోదు. కొన్ని డైలాగ్స్ అయితే పర్లేదు. డైలాగ్స్ ఓకేగా ఉంటాయి. ఇంకా కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటది. మూవీ అంతా అయితే బావుంటది. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటది. ఒక మంచి మీరు చూసాక మంచి మూవీ చూసామనిపిస్తది. ఒక సస్పెన్స్‌లోని. అంటే ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యి చాలా రోజులవుతుంది. ఈ మధ్య ఇప్పుడు మాస్ మూవీసే రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ గాని మీకు బాగా సస్పెన్స్ థ్రిల్లర్ నచ్చితే ఈ మూవీ కన్ఫర్మ్ నచ్చుతది. చాలా బావుంటది మూవీ అయితే. మస్ట్ వాచ్ అని చెప్పను గానీ చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు వీడియోస్ ఇంకా పెట్టడానికి ఆహ్, ఎంకరేజ్ చేస్తది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.